హలో అండి, వెల్కమ్ టు లియోరా. ఇవాళ ఒక శారీకి బ్లౌజ్ డిజైన్ చేయబోతున్నాను. ఈ శారీ వచ్చేసి నాదే అనమాట. ఇది నేను శతమానం సిల్క్స్లో తీసుకున్నాను నెల్లూరులో. బట్ ఇదేంటంటే మనం వర్క్ చేసుకునేంత కాస్ట్లీ కాదు, అలానే వర్క్ చేయకపోతే పెద్ద లుక్ ఉండదు. దానికోసం దీన్ని మెషిన్తోనే ఎలా డిజైన్ చేసుకోవాలా అని చెక్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే దీనికి ఒక చిన్న డ్రాయింగ్ వేసుకుంటున్నాను, బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎలా పెట్టాలి అనేసి. సో నేనైతే పింట్రెస్ట్ నుంచి కొన్ని పిక్స్ తీసాను. వాటిల్లో ఇక్కడ ప్యాచ్ వచ్చే మోడల్ తీసుకున్నాను అనమాట. అయితే మనకి శారీలో జస్ట్ బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడ అంతా చెక్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ బ్లౌజ్ మీద బ్లూ కలర్ ప్యాచ్ పెడితే మనకు కనిపించదు. దానికోసం ఏం చేస్తాను అంటే ఇలా చెక్స్, శారీలో మనకి ఏ చెక్స్ అయితే ఉన్నాయో అలా చెక్స్ ప్లాన్ చేశాను అనమాట. ఆ చెక్స్ మధ్యలో కూడా మిర్రర్ స్టిచ్ చేస్తాను, అంటే శారీ అంతా కూడా మిర్రర్స్ వచ్చినాయి కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి పోట్లీ బాల్స్, ఇక్కడ చిన్న చిన్నగా బాల్స్ వస్తాయి. అండ్ హ్యాండ్ వచ్చేసి ఫ్రిల్ వస్తుంది, లైట్గా పైన సైడ్ ఫ్రిల్ వస్తుంది. ఇదన్నమాట బ్లౌజ్ డిజైన్. బ్లౌజ్ ఎలా వచ్చిందో కుట్టిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. నేను చెప్పినట్టు ఇక్కడ ఫ్రిల్ స్లీవ్ వచ్చింది, జస్ట్ టాప్లో కొంచెం పైన ఫ్రిల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చెక్స్ ఉన్నాయి చూసారా, ఇవి నార్మల్ థ్రెడ్తో కాకుండా మగ్గంలో వాడతారు కదా, ఆ థ్రెడ్ మెషిన్కి వేయించాను. సో దట్ కొంచెం షైనింగ్గా ఉంటుంది అనేసి వేయించాను. అండ్ పోట్లీ బాల్స్ వచ్చేసి ఈ కలర్ తీసుకున్నాను. ఫైనలీ బ్లౌజ్ అయితే రెడీ అయింది. ఇంకా ఫినిషింగ్ పార్ట్స్ అయితే ఉన్నాయి. ఎలా వచ్చింది, నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా బొటిక్ కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ 8122131360. బాయ్.